సైమన్ లుక్ ఫ్రమ్ కూలీ. సైమన్ ఒరే ఏంట్రా అది చెప్తున్నా కదా, టిఎఫ్ఐ యాక్చువల్లీ ఫెయిల్డ్ హియర్ మ్యాన్. అసలు నాగార్జున గారిని అలా చూపెట్టాలి. సీరియస్లీ మ్యాన్, కేక్ మస్తు అనిపించింది నాకైతే మాత్రం. చూసినా వీడియో మామూలుగానా 2-3 క్లిప్స్ వచ్చినాయి, 2 క్లిప్స్ వచ్చినాయి. అది ఒకళ్ళు ఫీడ్ అందిస్తున్నారు, ఈయనేమో అదే డైలాగ్ చెప్తున్నారు. బట్ లాంగ్ షాట్ కానీ వాళ్ళందరూ వర్కర్స్ అందరూ పరిగెత్తేది కానీ దేవుడా నిజంగా ఆయన్ని యూటిలైజ్ చేసుకోలేదు. డాన్ అయినప్పుడు అంతే, ఆఫ్టర్ డాన్ నథింగ్. నాకు డాన్ అసలు చాలా క్రింజ్ అనిపిస్తుండే అప్పుడే కూడా. క్రింజే స్టిల్ నీకు వర్షంలో షాట్ ఉంటది, గొడుగు పట్టుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని వర్షంలో నడుచుకుంటూ వస్తుంది బస్తీలోకి నాగార్జున గారు. అదొకటి. ఫైట్ సీన్ అప్పుడు అందరూ ఆసనం వేసి నాగార్జున గారు కూర్చుంటారు, అదొకటి. అసలు అంటే గోల్డెన్ షాట్స్ పడ్డాయి. అంటే ఇప్పుడు ఉన్న సీనియర్ హీరోస్ అందరిలో ఇప్పుడు బాలకృష్ణ గారికి ఎలివేషన్ షాట్స్ ఎక్కువ చాలా పడతా ఉంటాయి, చిరంజీవి గారికి చాలా పడతా ఉంటాయి. నాగార్జున గారు మరి ఆయన తీసుకున్న కాన్సెప్ట్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, బట్ ఓవరాల్ గా ఆయన అయితే కంప్లీట్లీ ఆయన స్టార్డమ్ ని యూటిలైజ్ చేసుకోలేదు. నీకు ఇప్పుడు లో క్వాలిటీ లీక్డ్ వీడియో ఎవరో కెమెరాతో సెట్స్ నుంచి సౌండ్ మిక్స్ లేకుండా, కలర్ గ్రేడింగ్ లేకుండా, ఏం లేకుండా నీకు జస్ట్ అసలు ఆయన నాగార్జునేనా అని అనుకునేటట్టు ఫస్ట్ నేను రజనీకాంత్ గారు అనుకున్నాను. నేను యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్న దాని నుంచి ఇప్పుడు హైప్ పెరిగిపోయింది. ఇప్పుడు నీకు ఇండైరెక్ట్లీ వాళ్ళ ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు స్టేట్స్ లో 10 కోట్ల అమాంతం పెంచుకున్నారు ఈజీగా. సో అది మరి ఎవరికైనా జరుగుద్దా అలాగా? ఒక వింటేజ్ హీరో గారి ఎలివేషన్ సీన్ వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పెరిగింది. నాకైతే చూడాలరా, నేను చెప్పినట్టుగానే కూలీ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. నాకు ఈవెన్ ఎల్సీయూ కంటే కూలీ రోలెక్స్ సినిమా రావాలి అది అంటున్నారు, కానీ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ కూలీ ఇట్సెల్ఫ్. ఫస్ట్ రోలెక్స్ అవన్నీ తర్వాత చూసుకుందాం, ప్రస్తుతానికి అయితే మాత్రం అట్లా అనిపిస్తుంది అన్నట్టు. బట్ కూలీ మ్యాన్ సీరియస్లీ ఇప్పుడు ఉపేంద్ర ఎలా ఉంటాడో అంటే లైక్ దీంట్లో సైమన్ ఈజ్ ద గ్యాంగ్స్టర్ అది తెలుస్తుంది. అండ్ రజనీకాంత్ గారి క్యారెక్టర్ దేవా విల్ బి అ పోలీస్ ఆఫీసర్. ఐఎమ్ ఎక్సైటెడ్, నిజంగా ఎక్సైటెడ్, చాలా బాగుండబోతుంది. ఇంకా ఇప్పుడు ఇట్లాంటిదే ఉపేంద్ర గారి సీన్ ఒకటి లీక్ చేయండి, పర్లేదు, ఏం కదా. లోకేష్ కనగరాజు గారు ఏదో పెద్ద మంచి లీక్ అయ్యగానే పెద్ద అంటే అది నిజం, ఆయన చెప్పింది కరెక్టే. కానీ ఇప్పుడు అంటే కొన్ని చాలా హార్డ్ వర్క్ అంతా కూడా నీరు గారిపోయింది అని చెప్పారు. బట్ ఆయనకి తర్వాత ఆయనకి అర్థమైపోయి ఉంటది అది పేలేక కాదు, పర్లేదు లీక్ అవడంలో 10-20 కోట్ల ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చింది మూవీ. కానీ అలాగే ఉపేంద్ర గారిది లీక్ చేయండి, పర్లేదు, బ్రేక్ ఇస్తాం అందరికి. రజనీకాంత్ గారిది లీక్ చేయండి, అందరి లీక్ చేయండి, పర్లేదు, బ్రేక్ ఇస్తాం.